హాయ్ గాయ్స్! ఈరోజు మనం 'తండేల్' మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ ఈ వారం థియేటర్ల ముందుకొచ్చింది. ఓవరాల్‌గా ఈ మూవీ చూసినాక నాకేమనిపించింది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. మీరు గనుక ఇప్పటివరకు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాగ చైతన్య, సాయి పల్లవిలు వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెజెంట్ మరియు వాళ్ళ యొక్క లవ్ ట్రాక్ ప్లస్ పాయింట్ అయితే వాటితో పాటు డీఎస్‌పీ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు ఆ సాంగ్స్ అయితే మాత్రం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీ చూసినాక థియేటర్ నుండి ఒక మంచి మూవీ చూసాము అనే ఫీల్‌తో బయటకొస్తాం. ఇట్స్ ఎ అబోవ్ యావరేజ్ మూవీ ఫ్రెండ్స్. స్టోరీ లైన్ విషయానికొస్తే చేపల వేటకని వెళ్ళిన జాలరులు 22 మంది ఒక పెను తుఫాను వల్ల అనుకోకుండా పాకిస్తాన్ సైనికులకి దొరికిపోతారు. అక్కడ జైల్‌లో వాళ్ళని బంధిస్తారు. అసలు వాళ్ళు తిరిగి వచ్చారా లేదా? హీరో కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్ ఏం చేసింది? చివరికి వీళ్ళ లవ్ స్టోరీ ఏం జరిగింది? అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. నాగ చైతన్య, సాయి పల్లవి యొక్క స్క్రీన్ ప్రెజెంట్ అయితే గాని, వాళ్ళ మధ్యన లవ్ ట్రాక్ అయితే గాని ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య గారు ఎన్నో రోజులు వెయిట్ చేసి ఆ లుక్ అయినా గాని, రగ్డ్ స్క్రీన్ ప్రెజెంట్ అయితే గాని అది మనల్ని చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. ఎక్కడైనా సాయి పల్లవి గారు యాక్ట్ చేస్తున్నారు అనేటప్పుడు సాయి పల్లవి గారి డామినేషనే ఉంటుంది. కానీ ఈ మూవీలో దానికి తగ్గట్టుగా నాగ చైతన్య గారి పెర్ఫార్మెన్స్ కూడా ఉండటం ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక వాళ్ళిద్దరి మధ్యన జరిగే కొన్ని సీన్స్ గాని, ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే మాత్రం గాని చాలా బాగా ప్లాన్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు అని చెప్పుకోవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాయి పల్లవి గారిని రైల్వే స్టేషన్ దగ్గర ఒప్పించే ఎపిసోడ్స్ అయితే గాని, కొన్ని సీన్స్ దగ్గర వీఎఫ్ఎక్స్ అయితే గాని చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. బోత్ సీన్స్ అయితే మాత్రం రియలిస్టిక్ గా అనిపించాయి. నెగెటివ్స్ విషయానికొస్తే ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. స్టోరీని క్లియర్ గా మనం ప్రెడిక్ట్ చేసేయవచ్చు. ఎక్కడ కూడాను డ్రామా అనేది పండలేదు. ఎందుకంటే, మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామో అదే జరగబోతుందని మనకు తెలిసినప్పుడు ఎక్కడైనా అక్కడ డ్రామా వర్కౌట్ అయ్యుంటే బాగున్ను. పాకిస్తాన్ సైన్యానికి దొరికిపోయిన మన జాలరులు ఇబ్బంది పడటం, వాళ్ళు ఎటువంటి బాధలు పడ్డారు కొన్ని రోజులు అనేది చూపించుంటే బాగున్ను. కానీ దాన్ని కొంతవరకు హీరోయిజంని చూపించే ప్రయత్నంలో చేయడం. వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ చూపించి హీరోయిజంని చూపించే ప్రయత్నం అయితే చేశారు. అది కొంతవరకే అన్‌రియలిస్టిక్‌గా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్‌గా ఈ మూవీ అయితే మాత్రం అబోవ్ యావరేజ్. మీరు గనుక ఈ మూవీని చూసుంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.